ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్ మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఉదయం నుండి బంద్ అయితే నిర్వహించబోతున్నారు. అయితే ఈ బంద్ ఏ కారణంగా నిర్వహించబోతున్నారు ఏంటి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఉదయం నుండి స్కూళ్ళు కానివచ్చు, కాలేజీలు కానివచ్చు, షాపులు, ఆఫీసులు, నెక్స్ట్ వచ్చేసి బస్సులు, సో ఇవైతే మనకు ఆల్మోస్ట్ అయితే మూసివేయబోతున్నారు. బస్సులు అయితే మనకు అంతరాయం అయితే ఏర్పడబోతుంది. అయితే ఈ బంద్ ఎందుకు నిర్వహించబోతున్నారు ఏంటనేది ఇప్పుడిప్పుడే మనకు నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్‌లో ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారు ఏంటనేది మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల్లో ఆశా వర్కర్లకు రూ. 18,000 ఫిక్స్డ్ వేతనం అయితే ఇవ్వాలని చెప్పేసి సిఐటియు ఇక్కడ జిల్లా కార్యదర్శి గిట్ల ముకుందన్ రెడ్డి గారు అయితే డిమాండ్ చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట ఆశా వర్కర్లు 48 గంటల వరకు ధర్నా అనేది మనకు ప్రారంభించబోతున్నట్టుగా ఇక్కడైతే చెబుతున్నారు. అయితే మహిళలు తమ యొక్క సమస్యలు పరిష్కరించడానికి రాత్రిపూట కూడా నిరసనలు వ్యక్తం చేసే పరిస్థితి వచ్చిందని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేశారు. ఆశా వర్కర్లకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించాలని, వారికి సంబంధించినటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అది కంప్లీట్ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని అయితే కోరుతున్నారు. అనంతరం ఆశా వర్కర్ల యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మారెళ్ల శ్రీలత కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తరువాత ఎన్నికల హామీని అమలు చేయకుండా మోసం చేసిందని చెప్పేసి విమర్శించారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసు, అలాగే ఉపాధ్యక్షుడు వీళ్ళందరూ పాల్గొని సో ఇక్కడైతే చెబుతున్నారు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఆశా వర్కర్లు అనగా అంగన్వాడీ జాబ్స్ ఎవరైతే చేస్తున్నారో ఆయాలు కానీ, సో వర్కర్లు, ఆశా వర్కర్లు, సో వీరికి సంబంధించి రూ. 18,000 బేసిక్ శాలరీ అనేది పెంచాలని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు. అలాగే వీరికి సంబంధించినటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కంప్లీట్ అనేది చేయాలని ప్రభుత్వం నీకైతే కోరుతున్నారు. ఒకవేళ మీరు కంప్లీట్ చేయకపోతే కనుక ఈ ఇబ్బంది ఏదైతే ఉందో ఇది 48 గంటల పాటు మేము కొనసాగిస్తామని చెప్పేసి ఇక్కడ ఆశావర్లకు సంబంధించినటువంటి మనకు సిఐటియు జిల్లా కార్యదర్శి గారు కూడా అయితే ఇక్కడైతే చెబుతున్నారండి. సో ఇదండి మనకు ఈ కారణాల చేత ఏంటంటే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ అయితే నిర్వహించబోతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, అలాగే మన ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.